హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి సబ్సిడరీ బుక్స్. మనం ఇంతకుముందు క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ చూడడం జరిగింది. సబ్సిడరీ బుక్స్ అంటే ఏమి, ఎందుకు యూజ్ చేస్తాము, దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవన్నీ మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసినాము. ఆ 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ గురించి మనం కొద్దిగా ఇన్ డీటెయిల్డ్గా చదువుకుందామంట. మనం 8 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్లో ఫస్ట్ టైప్ వచ్చేసి పర్చేజెస్ బుక్. ఈ పర్చేజెస్ బుక్ గురించి చెప్పాలంటే, మనం ఏవైతే ప్రోడక్ట్స్ మన ఫర్మ్కి కానీ యూటిలైజ్ చేసుకోవడానికి కానీ తీసుకొని పర్చేస్ చేస్తామో ఆ పర్చేజెస్ అన్నీ ఈ పర్చేజెస్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమి అంటే, ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఈ పర్చేజెస్ బుక్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇవి ఒకటే కాదు, సేల్స్ కానీ అన్నింటినీ ఓన్లీ క్రెడిట్ థింగ్స్ మాత్రమే మనం దీంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. పర్చేజెస్ బుక్లో ఓన్లీ క్రెడిట్ థింగ్స్ మాత్రమే పర్చేజెస్ బుక్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ పర్చేజెస్ బుక్ యొక్క ప్రొఫార్మా వచ్చేసి డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నంబర్, LF నంబర్ అండ్ ద అమౌంట్ ఇన్ రూపీస్. ఇక్కడ ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తాము. సబ్సిడరీ బుక్స్ పర్చేజెస్ బుక్ అని హెడ్డింగ్ పెట్టేసి డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నంబరు, లెడ్జర్ ఫోలియో నంబరు, అమౌంట్ రూపీస్. ఇక్కడ డేట్ ఎగ్జాంపుల్కి 1/1/2018లో పర్చేజెస్ ఏదైనా ఎగ్జాంపుల్కి గూడ్స్ పర్చేస్ చేసినాడు ఫ్రమ్ మోహన్. ఎగ్జాంపుల్కి ఫర్మ్ ఓనర్ క్రెడిట్తో గూడ్స్ పర్చేస్ చేసినాడు. గూడ్స్ అంటే అతను ఫర్మ్కి యూజ్ అయ్యేటివి కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మనం మోహన్ దగ్గర నుంచి పర్చేస్ చేసినాడు. మోహన్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది, లెడ్జర్ ఫోలియో నెంబర్ ఉంటుంది. ఇన్ కేస్ ఇవి లేవు అంటే దాన్ని బ్లాంక్ పెట్టేస్తాము. అమౌంట్ ఇన్ రూపీస్ వచ్చేసి ఒక 1 lakh రూపీ వర్త్ అనుకోండి. చూడండి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ దీంట్లో రికార్డ్ చేయబడవు. ఎందుకంటే దోస్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు క్యాష్ బుక్. మనం క్యాష్ బుక్ లేటర్గా డిస్కస్ చేసామంట. 1 column క్యాష్ బుక్, 2 column క్యాష్ బుక్, 3 column క్యాష్ బుక్ అని 3 types ఆఫ్ క్యాష్ బుక్స్ వస్తాయి. దాంట్లో ఇంకోటి అడిషనల్గా పెట్టి క్యాష్ బుక్ కూడా వస్తుంది. వాటి గురించి మనం లేటర్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ప్రస్తుతానికి ఈ పర్చేజెస్ బుక్ అనేది ఓన్లీ ఫర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇన్ ది సేమ్ వే చూడండి, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేస్తున్నాము. మనము జర్నల్ ఎంట్రీస్లో మాట్లాడేటప్పుడు ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే, ఇన్ కేస్ ఏమీ ఇవ్వకుండా పర్చేజెస్ ఫ్రమ్ మోహన్ అని ఇచ్చినాడు అనుకోండి, ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. చూడండి, 1 lakh రూపీ పర్చేజెస్ ఫ్రమ్ మోహన్. ఇన్ కేస్ పర్చేజెస్ ఫ్రమ్ మోహన్ ఫర్ క్యాష్ అని ఉందనుకోండి, అప్పుడు దాన్ని క్యాష్గా ట్రీట్ చేయాలి. ఇన్ కేస్ పేరు ఇవ్వలేదు అనుకోండి, ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 1 lakh, పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 1 lakh అన్నప్పుడు ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఇన్ కేస్ నేమ్ మెన్షన్ చేసి క్యాష్ అని మెన్షన్ చేస్తే క్యాష్ ట్రాన్సాక్షన్. నేమ్ మెన్షన్ చేయకుండా డైరెక్ట్ ట్రాన్సాక్షన్ ఇస్తే అది ఖచ్చితంగా క్యాష్ ట్రాన్సాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. జర్నల్ ఎంట్రీస్లో కూడా ఈ మిస్టేక్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్లా ట్రాన్సాక్షన్స్ అన్నీ 1 by 1 స్టెప్ బై స్టెప్ డేట్ వైజ్ ఎంటర్ చేసిన తర్వాత వీటి యొక్క టోటల్ అనేది కంప్లీట్ చేయాలి. 1 lakh రూపీ. ఆఫ్టర్ పర్చేజెస్ బుక్ మనకుండే సబ్సిడరీ బుక్స్లో సేల్స్ బుక్ ఉంది. సేల్స్ బుక్ ఈ సేల్స్ బుక్ ఎందుకు యూజ్ చేసుకుంటామప్ప, ఐదర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫినిష్డ్ గూడ్స్ తెచ్చి మనం అమ్మడం కానీ, లేకపోతే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రొడ్యూస్ అయ్యే గూడ్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం అమ్మే ప్రతి ఒక్క గూడ్ని ఇన్ క్రెడిట్ ఈ సేల్స్ బుక్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. దీని ప్రొఫార్మా కూడా యాజ్ యూజువల్ సేమ్
పర్చేసెస్ బుక్ ఎలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. చూడండి, సేల్స్ బుక్, డేట్, పర్టికులర్స్, ఇన్వాయిస్ నంబర్, ఎల్ఎఫ్ నంబర్, లెడ్జర్ ఫోలియో నంబర్, అమౌంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆన్ 1/1/2019 రోజు రాఘవ ట్రేడర్స్ అనే వాళ్ళకి నేను ఇక్కడ అకౌంట్స్ చేస్తున్నాను అంటే ఈ ఫర్మే నేను అనుకొని చేయాలా, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ ఫర్మే నేను అనుకొని చేస్తేనే మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్ వస్తుంది, మనం బ్యాలెన్స్ షీట్ని టాలీ చేయగలము. ఇఫ్ నాట్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్నల్ ఎంట్రీసే రావన్నమాట. నా దగ్గరకు వస్తుంది, నా దగ్గర నుంచి పోతా ఉంది అంటే ఇట్స్ ఏ యూజ్లెస్ థింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ థింక్ దట్ ఐ ఆమ్ ద బిజినెస్ పర్సన్, నాది ఈ బిజినెస్, నేనే బిజినెస్ హోల్డర్, నాకు వస్తూ ఉంది, నాకు పోతూ ఉంది, నేనే బిజినెస్ అని ఫీల్ అయితే తప్ప మనం అకౌంట్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. రాఘవ ట్రేడర్స్ అనే వాళ్ళకి గూడ్స్ సేల్ చేసినాం, దానికి సంబంధించిన ఇన్వాయిస్ నెంబర్ బిల్ మీద ఉంటుంది. ఇన్వాయిస్ నెంబర్ అనేది, ఆ ఇన్వాయిస్ నెంబర్ అనేది ప్లేస్ చేస్తాం. ఎల్ఎఫ్ నెంబర్, లెడ్జర్ ఫోలియో నెంబర్ వేసుకుంటాం. అమౌంట్ ఎంత ఉంటే అంత, ఎగ్జాంపుల్ 2 lakhs. ఇవి కూడా ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డిస్కౌంట్ అలౌ చేసి ఉంటే, ఇక్కడ సేల్స్ బుక్ కాబట్టి పర్చేజెస్ బుక్ అంటే మనం కొంటున్నాం కాబట్టి మనకి డిస్కౌంట్ వస్తుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ అంటాము. కానీ ఇక్కడ మనం సేల్ చేస్తున్నది కాబట్టి మనమే డిస్కౌంట్ ఇవ్వాలా. ఈ డిస్కౌంట్ అలౌడ్, మనం ఎంత ఇస్తున్నాం, మనం ఇచ్చేదాన్ని డిస్కౌంట్ అలౌడ్ అంటాము. డిస్కౌంట్ అలౌడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 lakh rupees అట్లే పెట్టండి. 2 lakh అమౌంట్ రాఘవ ట్రేడర్స్కి ఇచ్చినాము. ఒక 10% డిస్కౌంట్ అలౌ చేసినాం అనుకోండి. ఎగ్జాంపుల్కి 2 lakhs ఇంటూ 10 divided by 100, 0 గెట్ క్యాన్సిల్. ఎంత అయింది? 20,000 rupees పోయింది. 2 lakhsలో 20,000 rupees పోతే ద రిమైనింగ్ 1,80,000 విల్ బి షోన్ ఇన్ ద అమౌంట్. చూడండి, మనం క్యాల్కులేషన్స్ కూడా ఇక్కడ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే మనం లాస్ట్లో వర్కింగ్ నోట్ అని చెప్పేసి వర్క్ చేయొచ్చు. ఖచ్చితంగా డిస్కౌంట్ అలౌడ్, డిస్కౌంట్ రిసీవ్డ్ ఏదన్నా ఉంది అంటే మనం క్యాల్కులేట్ చేసి తీరాలి. నెక్స్ట్ ఇది సేమ్ పర్చేజెస్ బుక్ లాగే లాస్ట్లో అది ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటే అన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించి టోటల్స్ అనేవి వేసుకొనే తీరాలా. 1,80,000 rupees. ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇన్ డీటెయిల్డ్ కావాలంటే మనకు క్లాస్ చేసుకుందామంట దానికి కూడా సపరేట్గా. ద నెక్స్ట్ బుక్ ఇన్ ద సబ్సిడరీ బుక్స్ ఈజ్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. పర్చేజ్ రిటర్న్స్ బుక్, ఈ బుక్ వచ్చేసి మనం ఫస్ట్లో పర్చేజ్ బుక్స్ గురించి తెలుసుకున్నాము. ఆ పర్చేజెస్ మనం ఏవైతే చేసింటామో ఆ పర్చేజ్ చేసిండే గూడ్స్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. మనం రిటర్న్ చేస్తే కంపెనీకి, మనం ఎక్కడి నుంచి అయితే పర్చేస్ చేసినామో అక్కడి నుంచి అక్కడికే మన గూడ్స్ని రిటర్న్ చేస్తే అవి పర్చేజ్ రిటర్న్స్. ఆ పర్చేజ్ రిటర్న్స్ అన్ని ఈ బుక్లో నోట్ చేయాల్సి ఉంటుంది మనము పర్చేజ్ రిటర్న్స్ బుక్లో. ఈ పర్చేజ్ రిటర్న్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల జరగచ్చు. మేబీ డ్యామేజ్ ఆఫ్ గూడ్స్, ట్రాన్స్పోర్టేషను, తర్వాత డ్యూ టు ఫాల్ ఆఫ్ డిమాండ్, డిఫరెంట్ రీజన్స్. ఆ రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. మేబీ పర్చేజ్ రిటర్న్స్ బుక్లో పర్చేజ్ రిటర్న్స్ అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. ప్రొఫార్మా యాజ్ యూజువల్, డేట్, ఇన్వాయిస్ నంబర్ బదులు డెబిట్ నోట్ నంబర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నార్మల్గా పర్చేజ్ సేల్స్ బుక్స్లో వచ్చేసి ఇన్వాయిస్ నంబర్ అనేది ఉంటుంది, ఇక్కడ డెబిట్ నోట్ నంబర్ ఉంటుంది, సేమ్ ఎల్ఎఫ్ నంబర్ వస్తుంది, అమౌంట్ వస్తుంది. పర్చేజ్ రిటర్న్స్ బుక్ అని రాసేసి డేట్ ఎగ్జాంపుల్కి 1/1/2020లో జరిగింది అనుకుందామంట. మనం ఇంతకుముందు చెప్పినట్టు పర్చేజెస్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పర్చేజ్డ్ ఫ్రమ్ గూడ్స్ ఫ్రమ్ మోహన్ 1 lakh అని. అవే గూడ్స్ని మోహన్కి రిటర్న్ చేసినాం. మోహన్ వర్త్ ఎంత? 50,000 గూడ్స్ని పెట్టుకున్నాము, 50,000 గూడ్స్ని మాత్రమే రిటర్న్ చేసినాము. 50,000 rupees. డెబిట్ నోట్ నంబర్ ఫ్రమ్ 1.
స్టార్టింగ్ ఫ్రమ్ 1 ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటే అంతవరకు కంటిన్యూ అవుతుంటారు అనమాట. అట్లా కంటిన్యూ అవుతుంటాయి. లెడ్జర్ ఫోలియో నెంబర్ వచ్చేసి మనం లెడ్జర్స్ ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ లెడ్జర్ ఫోలియో నెంబర్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి కదా లెడ్జర్ ఫోలియో నెంబర్ వద్దు. ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ పర్చేజ్ రిటర్న్స్ బుక్ మనం ఎన్నైతే ట్రాన్సాక్షన్స్ చేస్తామో వాటన్నిటికీ టోటల్ ప్లేస్ చేసుకుంటాము. దీనికి సంబంధించి ఈ పర్చేజెస్ బుక్కి సంబంధించి మనం లెడ్జర్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది యూజింగ్ దీస్ ట్రాన్సాక్షన్స్. మనకు లెడ్జర్ ప్రొఫార్మా ఆల్రెడీ తెలుసు. ఏమి అంటే చూడండి, ఇంతకుముందు ఏమైతే హెడ్డింగ్ పెట్టినామో అదే పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ అండ్ ద డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్, డేట్, పర్టికులర్స్, జేఎఫ్ జర్నల్ ఫోలియో అమౌంట్, డేట్, particulars, JF అండ్ ద అమౌంట్. ట్రాన్సాక్షన్స్ మనం పర్చేజ్ రిటర్న్స్ బుక్లో ఎంటర్ చేసి ఉంటాము. ఆ ట్రాన్సాక్షన్స్ని లెడ్జర్ బుక్స్లో అదే డేట్ వేసి 1/1/2020 అని డేట్ వేసినాం కదా, అదే డేట్కి బై సండ్రీస్ అని చెప్పి ఎంత ఒక 50,000 రూపీస్. అంటే ఇంతకుముందు మనం పర్చేసెస్ బుక్లో ఎంత ఎంటర్ చేసినాం, 50,000 రూపీస్ ఎంటర్ చేసినాం. అదే వాల్యూని 50,000 రూపీస్ని ఇక్కడ వేయడం జరిగింది. చూడండి, లెడ్జర్ పోస్టింగ్ చేసినాం. ఈ లెడ్జర్ పోస్టింగ్లోకే ఖచ్చితంగా పోస్టింగ్ చేసి తీరాలా, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్లీ. అది కూడా పర్చేజ్ రిటర్న్స్ బుక్లో ఎంటర్ చేసిండేవన్నీ కంపల్సరీలీ బై సండ్రీస్ అని చెప్పే లెడ్జర్ బుక్లో అది క్రెడిట్ సైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పర్చేజ్ రిటర్న్స్ బుక్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ క్రెడిట్ వైపునే ఎందుకు వేస్తాము అంటే ఒక చిన్న డౌట్ రావచ్చు మీకు. ఇక్కడ చూడండి, మనం జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు పర్చేజెస్ ఆర్ ఎప్పుడు పర్చేజెస్ అనేవి ఎప్పుడు డెబిట్ ఆస్పెక్ట్సే, రైట్. పర్చేజ్ రిటర్న్స్ వచ్చేసి క్రెడిట్ ఆస్పెక్ట్స్. ఎందుకంటే మన దగ్గర నుంచి గూడ్స్ పోతున్నాయి, ద కంపెనీ దగ్గర నుంచి గూడ్స్ పోతున్నాయి కాబట్టి వాట్ గోస్ అవుట్ క్రెడిట్ ఆస్పెక్ట్. అది జర్నల్ ఎంట్రీస్లో మనం ఆ 3 గోల్డెన్ ప్రిన్సిపల్స్ రావాలా, నేర్చుకోవాలా అనేది ఎందుకంటే దీనికోసమే చెప్తామన్నమాట. నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి పర్చేజ్ రిటర్న్స్ బుక్ అయిపోయింది. నెక్స్ట్ సేల్స్ రిటర్న్స్ బుక్. ఈ బుక్ వచ్చేసి మనం సేల్స్ బుక్లో చెప్పుకున్నట్టు మనం ఓన్లీ క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉంటాయో మనం సేల్స్ బుక్లో ఎంటర్ చేస్తాము. మనం సేల్ చేసిండే ఏ ప్రోడక్ట్ అయినా కానీ మనకు రిటర్న్ వచ్చినట్టయితే అది సేల్స్ బుక్లో ఎంటర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ సేల్స్ బుక్లో ఎంట్రీ కూడా ఎలా చేస్తామంటే యూజింగ్ ద ప్రొఫార్మా, డేట్, పర్టికులర్స్, క్రెడిట్ నోట్ నంబర్, LF, అమౌంట్. చూడండి, డేట్, పర్టికులర్స్, క్రెడిట్ నోట్ నంబరు, లెడ్జర్ ఫోలియో నంబరు, అమౌంట్. ఇంతకుముందు మనము పర్చేజ్ రిటర్న్స్ బుక్లో వచ్చేసి ఇక్కడ డెబిట్ నోట్ నంబర్ ఉందా, దట్స్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రొఫార్మా. లేకపోతే రెండు సేమే, క్రెడిట్కి డెబిట్కి చాలా డిఫరెన్స్ ఉంది. పర్చేజ్ బుక్లో అయితే డెబిట్ నోట్ నంబర్, సేల్స్ రిటర్న్స్ బుక్లో అయితే క్రెడిట్ నోట్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ రిటర్న్స్ మనం ఎవరికి అమ్మినాము అంటే మోహన్కి అమ్మినాము అనుకోండి 1 lakh రూపీ. మనకి రిటర్న్ 50,000 రూపీస్ ది స్టాక్ సెండ్ చేసినాడు ఆన్ 1/1/2020 రోజున. మోహన్ క్రెడిట్ నోట్ నంబర్, అమౌంట్ వచ్చేసి 50,000 రూపీస్ది మాత్రమే సెండ్ చేసినాడు. ఇక్కడ చూడండి, పర్చేజ్ రిటర్న్స్లో మనము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు గూడ్స్ రిటర్న్ చేస్తున్నాము అని. ఇక్కడికి వచ్చేపాటికి సేల్స్ రిటర్న్స్లో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ నోట్ నెంబర్ 1 ఎక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటే అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి రాసుకుంటూ వెళ్తామన్నమాట. ఈ లెడ్జర్ ఫోలియో నెంబర్ లెడ్జర్ చూసి
మనం దీని తర్వాత లెడ్జర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ నాట్ మనం జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్గానే ప్రిపేర్ చేసినట్టయితే మనం డైరెక్ట్గానే లెడ్జర్స్ డైరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అది చేయడం జరుగుతుంది. మనం దీన్ని ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కానీ చూడండి దీని యొక్క టోటల్ 50,000 రూపీస్. ఓకే, యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు పర్చేస్ బుక్లో ఏం చేసినామో అదే ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇది సేల్స్ రిటర్న్స్ బుక్. మనకు తెలుసు లెడ్జర్ ప్రొఫార్మా, డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్ జనరల్ ఫోలియో నంబర్, అమౌంట్, డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్, అమౌంట్, డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్, సేల్స్ రిటర్న్స్ అకౌంట్. చూడండి డేట్, పర్టిక్యులర్స్, జేఎఫ్ జర్నల్ ఫోలియో నంబర్, అమౌంట్ సేమ్ డెబిట్ అండ్ క్రెడిట్. మనం ఏదైతే సేల్స్ రిటర్న్స్ బుక్లో వేసింటామో సేల్స్ రిటర్న్స్ బుక్లో ఉండే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ అదే పర్టిక్యులర్ డేట్ వేసి టు సండ్రీస్ అని చెప్పి 50,000 రూపీస్. చూడండి పర్చేజ్ రిటర్న్స్ బుక్లో క్రెడిట్ వైపున వేయాలా, సేల్స్ రిటర్న్స్ బుక్లో డెబిట్ వైపున వేయాలా. ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, ఎందుకు డెబిట్ వైపునే వేయాలని. మనం ఇంతకుముందు పర్చేజెస్ ఏమన్నాము, పర్చేజెస్ ఆల్వేస్ విల్ బీ ద డెబిట్ కాన్సెప్ట్, ద క్రెడిట్ అంటే ద సేల్స్ విల్ బీ ఆల్వేస్ క్రెడిట్ కాన్సెప్ట్. ఇప్పుడు సేల్స్ క్రెడిట్ కాన్సెప్ట్ అయినప్పుడు సేల్స్ రిటర్న్స్ దానికి ఇన్వర్షన్ డెబిట్ కాన్సెప్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నట్టయితే మనము ఇన్వర్షన్ మాట్లాడుకునేది ఒకటి, ఇంకోటి గోల్డెన్ రూల్ ఆఫ్ అకౌంటింగ్ గురించి మాట్లాడితే వాట్ కమ్స్ ఇన్ డెబిట్, మనం అమ్మిండేది మన దగ్గరికే వస్తూ ఉంది అంటే అది కాకపోయినా వేరేది వచ్చినప్పుడు వాట్ కమ్స్ ఇన్ డెబిట్ అనే అకౌంటింగ్ రూల్ని బేస్ చేసుకొని సేల్స్ రిటర్న్స్ని మనం డెబిట్ వైపు వేయడం జరుగుతుంది అనమాట లెడ్జర్ అకౌంట్స్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి జస్ట్ సబ్సిడరీ బుక్స్లో 4 టైప్స్ ఆఫ్ బుక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. జస్ట్ ఓవర్వ్యూ మాత్రమే మాట్లాడుకున్నాము. ఇంతకుముందు క్లాసెస్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. ఇక్కడ ప్రొఫార్మా అవి ఏ కాన్సెప్ట్స్ వస్తాయి, ఎట్లా వస్తాయి, డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్ ఏమి, లెడ్జర్ అకౌంట్స్లో పోస్టింగ్ ఏమి, వీటి గురించి మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. మనం మిగిలిండే సబ్సిడరీ బుక్స్ 8 టైప్స్లో 4 టైప్స్ అయిపోయినాయి. ఇంకా 4 టైప్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తామంట. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching this video.